హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022 రాశి ఫలితాలలో కుంభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ బెల్ అని కొట్టండి, ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022 కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వీరికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4గా కుంభరాశి వారికి ఉన్నాయి. ఆదాయం ఎక్కువ వస్తుంది, అలాగే వ్యయం తక్కువ ఉంటుంది, రాజపూజ్యం తక్కువగా ఉంటుంది, అవమానం ఎక్కువగా ఉండే రాశిగా కుంభరాశి ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్య సాధనలో అవాంతరాలు ఎదురవుతాయి. అయితే పట్టుదలతో కార్యసాధనకు శ్రమించాలి. ఆదాయం బాగున్నా సంతృప్తి అయితే ఉండదు. ఏదో సాధించలేకపోయామన్న వెలితి మిమ్మల్ని వెన్నాడుతూ ఉంటుంది. వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అయితే ఒక సంబంధం ఎట్టకేలకు అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. అయితే మీరు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైనా పదవి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, లేదంటే ఒక పై స్థాయికి వెళ్ళాలని అనుకుంటే అవైతే మీరు ఆశించినంతగా అయితే దక్కవు. ఇక ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో మీకు సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. మీరు స్థిరాస్తి ఏదైతే ఉందో మీరు అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా మీకు అనుకూలించే సంవత్సరంగా ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏవైతే కొన్ని సమస్యలు ఎప్పటి నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి మీరు బయటపడతారు. అలాగే మీరు మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. తరచుగా అనారోగ్యానికి గురయ్యే సంవత్సరంగా ఉంది. వైద్య సేవలతో ఆరోగ్యం నిలకడగైతే ఉంటుంది, పర్వాలేదు. ఇక మీరు మీకు ఇష్టమైన వారి గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. మీ కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాటి వల్ల మీకు కొంచెం ఇబ్బంది కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యోగం దక్కుతుంది. రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో కొంచెం శ్రమ ఉంటుంది, చికాకులు తప్పకుండా ఉంటాయి. అలాగే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవి దక్కుతుంది. అలాగే మీరు ట్రాన్స్ఫర్ కోసం ఆలోచిస్తుంటే ట్రాన్స్ఫర్ కూడా మీకు తప్పకుండా లభిస్తుంది. నూతన వ్యాపారాలు చేపడతారు. ఇక వ్యాపారాలు ఎవరైతే ప్రారంభంలో మందకొడిగా సాగినా క్రమంగా పుంజుకుంటారు. మీరు కొత్త వ్యాపారాలు చేస్తున్నా, పాత వ్యాపారాలను కూడా కొంచెం ప్రారంభ దశలో కొంచెం మందకొడిగా ఉంటాయి. క్రమేపీ అవి మీకు చాలా లాభాలు ఇస్తాయి. అలాగే హోల్సేల్ వ్యాపారస్తుల ఆదాయం చాలా బాగుంటుంది. చేతి వృత్తుల వారు ఎవరైతే ఉన్నారో, అలాగే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా ఆశాజనకంగా ఉంది. ఇక మీ విషయంలో కుంభరాశి వారి విషయంలో భక్తి పట్ల, ఆధ్యాత్మిక పట్ల ఎక్కువగా మీకు పెరుగుతుంది. మీ మనసు అటువైపు వెళ్తుంది. దీనివల్ల మీరు తరచూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక న్యాయ, ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే తరచూ అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎవరైనా మీకు ఇష్టమైన వారు, లేదంటే మీకు ఇంపార్టెన్స్ ఎవరైతే ఉన్నారో వారిని వదులుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే వారికి వీడ్కోలు పలికే సంవత్సరంగా ఉంది. ఇదండి మరి కుంభరాశి వారి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఉండే రాశి ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.